టీడీపీ అవినీతిపై జనసేన నిప్పులు చెరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కుంభకోణాల చిట్టాను చంద్రబాబు నాయుడికే పంపిస్తామని జనసేన నేతలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇసుక అక్రమాలకు తావే ఉండేది కాదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారని జనసేన నేత తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి బాగోతాల గురించి ప్రజలకు కూడా తెలుసని జనసేన నేత అంటున్నారు. ప్రభుత్వం అవినీతి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేంత వరకు ప్రజల తరపున తాను పోరాడుతూనే ఉంటానని జనసేన నేత హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎవరా టీడీపీ అవినీతి నేత? దాన్ని ప్రశ్నించిన జనసేన నేత ఎవరు? లెట్స్ వాచ్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పక్షాల నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. కొన్ని చోట్ల మిత్రపక్షాల నేతలు టీడీపీ అవినీతిపై బాహాటంగా గొంతు విప్పడానికి ఆలోచిస్తున్నారు. మరికొందరు మాత్రం కుండబద్దలు కొట్టినట్లు టీడీపీ అక్రమ దందాలను ఎండగడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో అదే జరుగుతోంది. గత ఎన్నికల్లో బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో భారీ తేడాతో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి తన అవసరాల కోసం జనసేన పార్టీలో చేరారు. అయితే బాలినేని ఎంట్రీని దామచర్ల జనార్దన్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. జనసేనలో చేరడం ద్వారా ఎమ్మెల్సీ పదవి సంపాదించవచ్చు అని బాలినేని అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ద్వారా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని తాను సొంతం చేసుకోవచ్చు అనుకున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్న జయమంగళ రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించలేదు. అది ఆమోదించే అవకాశం లేనట్లు సమాచారం అందడంతోనే బాలినేనికి పదవిపై బెంగ పట్టుకుందట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ నోరు మెదపని బాలినేని హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి చిట్టాను చదివి వినిపించారు. ఒంగోలులో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని, ఎమ్మెల్యే అనుచరులే కబ్జా చేసేస్తూ ఉన్నారని బాలినేని ఆరోపించారు. నేను జనసేన పార్టీలో ప్రశ్నించే పార్టీ ఇది, అందుకని ప్రశ్నిస్తున్నా. ఐ వాంట్ మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా, ప్రజలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి కబ్జా జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఇక కూటమి వచ్చి రావడంతోనే టీడీపీ నేతలు ఇసుక మాఫియాగా అవతరించి ఇసుక మేటలు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నదీ గర్భాల్లోనూ చొచ్చుకుపోయి ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు పచ్చనేతలు. ఒంగోలు ఎమ్మెల్యే కూడా ఇసుక మాఫియాలో భాగమే అని బాలినేని ఆరోపించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు ఆస్కారమే లేకుండా ఉండేది అని గుర్తు చేసుకున్నారు ప్రస్తుత జనసేన నేత బాలినేని. ఇసుక నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఇసుక అనేది ఎక్కడైనా టచ్ చేసామా మేము? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ముడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లూటీ జరుగుతుంది ఇక్కడ? ఇది ఏం న్యాయం? ఇది నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కడ ఏ ఇది జరిగినా, భూ కబ్జాలు కానీ ఏం జరిగినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుపడుతున్నది ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే అని బాలినేని భావిస్తున్నారు. అందుకే దామచర్ల అక్రమాల గుట్టు రట్టు చేసి ఆయన్ను బోనులో నిలబెట్టాలి అని బాలినేని తహతహలాడిపోతున్నారు. కూటమిలో టీడీపీ, జనసేనల మధ్య కింది స్థాయిలో ఎటువంటి సంబంధాలు ఉన్నాయో దామచర్ల బాలినేనిల ఎపిసోడ్ను చూస్తే అర్థమైపోతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రశ్నిస్తా అని 2014లో పార్టీ పెట్టినప్పుడు సెలవిచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు చంద్రబాబు నాయుడిని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కింది స్థాయిలో జనసేన నేతలు మాత్రం టీడీపీ నేతల వ్యవహారాలపై నిప్పులు చెరుగుతూ బయటపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.